బౌల్ ఇవ్వండి. మధ్యలో ఎవరినన్నా పెట్టండి ఇక్కడ. మధ్యలో నేనేనండి అయితే యాంకర్. ఓకే. ప్రోగ్రామ్కి ఆడియన్స్కి మధ్యలో వారధి, మీ ఇద్దరి మధ్యలో కూడా వారధి నేనే. ఒక చిట్ తీసుకోండి. మీకే, ఎందుకంటే మీరే వచ్చారు కాబట్టి. అది చదివేసి అదేమిటో అందులో ఉండేది చెప్పకుండా మీరు వేరే డైలాగులతో అందులో ఉండేది ఆయనతో చెప్పించండి. చదవండి, బయటకు చెప్పకండి. అంటే యూ కెన్ యూజ్ అదర్ వర్డ్స్, కానీ ఆ వర్డ్ ఒక్కటి వాడకండి. రఘు గారు, మీరు రెడీయా గెస్ట్ చేయడానికి? ఇది ఇప్పుడు గేమ్, వీఆర్ ప్లేయింగ్ అ గేమ్, ఇట్స్ అ గేమ్ షో. నాకు 2 తిరుగుతున్నాను పట్టుకొచ్చి గేమ్లు ఆడిపిస్తాం. నాకు రోజు 2 రౌండ్లు ఆడందే నిద్ర రాదు. సో అందుకని దిస్ ఇస్ అ గేమ్ షో. రెడీ? ఓకే. యాక్షన్స్ కాదు, మీరు మాట్లాడొచ్చు, కానీ ఆ పదం ఒకటి వాడకూడదు, అంతే. ఏదో చదువుకుంటాను చెప్పేసి. హలో, రెడీ సునైనా? యు ఆర్ వెరీ టాలెంటెడ్. చెప్పొచ్చు, మీరు మాట్లాడొచ్చు. రోహిత్ గారు త్వరలో ఏమవ్వబోతున్నారు? అప్పుడు ఆయన ఏంటి? పెళ్లి కొడుకు. అయిపోలే. రైట్ ఆన్సర్. ఇంత ఈజీగా ఉంటుందా? అందుకని మీరు ఇంకో చిట్టు తీసుకోండి. రౌండ్ 2 మొదలెడదాం. పెళ్లి కూతురు వస్తుందేమో ఇప్పుడు. చూద్దాం ఏమొస్తుందో మీకు. బయటకు చెప్పకండి, ఆ వర్డ్ చెప్పకుండా చెప్పించాలి ఈవిడితో. ఏమొచ్చింది? ఓకే, నా కర్మకు అదే రావాలా? ఓకే, మంచి వర్డ్ వచ్చింది. వెరీ నైస్. చెప్పండి. ఇప్పుడు వాళ్ళని చూపించకండి. ఇప్పుడు పెళ్ళి అయింది, అప్పగింతాలని. నెక్స్ట్ ఇంకేం చెప్తాం? నెక్స్ట్ అంటే మైకులు లేకుండా, కెమెరాలు లేకుండా అడిగితే చెప్పే మాటలని ఇట్లా చెప్పిస్తారు. నా కర్మ కొద్ది ఆ చిట్ట ఆయనకి ఎందుకు రావాలో, ఇది నేనే ఎందుకు చెప్పాలో. సంసారం ఒక చదరంగం. రాంగ్ ఆన్సర్. ఇంకా సంసారం దగ్గర, సంసారం రావాలంటే ముందు ఇంకోటి ఉండాలి కదా అక్క. నేను అలాంటిది రాయలేదు. నేనేం బూతులు మాట్లాడతలేను. లేదు లేదు. కాపురం లేదు, కాదు. యువర్ లాస్ట్ ఛాన్స్. రఘు గారు ఇంకోటి చెప్పండి. కాపురానికి పెళ్లికి మధ్యలో ఒకటి ఉంటదమ్మా. 16 రోజుల పండుగ. క్యాన్సిల్. చెప్పేసేయండి ఆన్సర్ ఏంటో. ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 16 అన్నావు కదా, 16లోకి వెళ్ళి 13 తీస్తే ఏమవుతుంది? ఏమైతుంది? ఏమైతుంది? బ్యాలెన్స్ అవుతుంది. ఏం బ్యాలెన్స్ అవుతుంది? 16లోకి వెళ్ళి 13 తీస్తే. నా మ్యాథ్స్ రావండి, నాకు మ్యాథ్స్ చాలా. మ్యాథ్స్ చెప్పటే నేను. మీరు అదే చెప్పారు మరి లెక్కలు. నాకెందుకు అడిగిపిస్తారండి ఇవి? ఆన్సర్ చెప్పండి ఏంటో. ఎవరైనా గెస్ట్ చేశారా ఈయన చెప్పింది ఏంటో? చెప్పుర్రి. పెళ్లికి సంసారానికి నడుము ఉంటుందంట అన్న. నరేష్ అన్న, నువ్వే కరెక్ట్ చెప్తావు. ఆ ముఖంలో కళ. లవ్ యూ అన్న. చెప్పనా? అదేనా సంసారానికి నడమ? బ్రిడ్జ్ ఉంటుందన్నా, ఎడుకో వెళ్తాం కదా అంచులదా. రిసెప్షన్ అంట. ప్రాపర్ ఎక్కడన్నా మీది? మీకు తెలియదు అసలు విషయం. మనం అనవసరంగా అన్నయ్యని అడిగా. అన్నయ్య పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త పెళ్లి కొడుకు. సందీప్ గారు, సంతోష్ గారు. కన్ఫ్యూజన్లో అన్ని పేర్లు కూడా మారిపోతున్నాయి. కరెక్ట్గా చెప్పండి. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే? రూట్ ఇంకా బస్సు టికెట్ బుక్ చేయలేదా? ఎయిర్ బస్సు. మీరు ఆన్సర్ చెప్పేయండి, మీరు ఆన్సర్ చెప్పేయండి. అయ్యా, అందరికీ నమస్కారం. ఆ చిత్రం పేరు హనీమూన్ అని ఎప్పుడో వచ్చింది. అది హనీమూన్కి వచ్చిన తిప్పలండి. ఎక్కడైనా ట్రిప్ అని చెప్పొచ్చు కదా, ఇంకేవేవో చెప్పారు. సునైనా, ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడు. చెప్తే ఆడపిల్ల చెప్తే బాగుంటుందిలే అని కాదు మనోజ్ అన్న. ఆడపిల్ల చెప్తే బాగుంటుంది. తేనె ఈ లోపుకి చెప్పేమంది. ఆడపిల్లతో ఎందుకులే చెప్పించడం ఆ మాట అని నేను ఎందుకు చెప్పడం అనుకుని ఆవిడకి తెలిసి చెప్పలా. సిగ్గుపడుతుందని నేను సిగ్గుపడ్డా అనవసరంగా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మాట్లాడండి. ఓకే, చెప్పండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అక్క ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రో. ఈ సినిమాలో నాకు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ రోల్ ఇచ్చినందుకు, అన్ని పాటల్లో ఉంచినందుకు, డాన్సులు చేయించినందుకు చాలా 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 థ్యాంక్స్ వెంకీ గారు. అండ్ ఇంతమంది బ్యూటిఫుల్ ఉమెన్తో మా రోహిత్ గారు పక్కనే ఉంటాను నేను సినిమా అంతా ఆల్మోస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. ఎంటైర్ కాస్ట్, క్రూ,
థ్యాంక్ యూ. ఆ అమ్మయ్య అన్న మాట మాత్రం నాకు ఇప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. రేపు ప్రీమియర్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా అనిపిస్తుంది అమ్మయ్య. అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ మనోజ్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. అవును సునైనా, ఎన్నో ఫ్రస్ట్రేషన్ వీడియోస్ చేస్తూ ఉంటావు. మ్యారేజ్ గురించి నీ ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉంటే చెప్పుకో. పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి అడ్వైస్ ఇవ్వు. అడ్వైస్ కాదు కానీ ఇటు అటు అందరికీ అయిపోయాయి పెళ్ళిళ్ళు. రోజు పొద్దున్న లేచిన తర్వాత అమ్మ బాబోయ్ అని, నిద్రపోయే ముందు అమ్మయ్య అని అనిపించేదే పెళ్ళక్క. నైస్, వెరీ నైస్. చెప్పండి మీరేం చెప్పాలను. అమ్మయ్య పోయాక మనం ఉంటావో లేదో తెలియదు కదా సార్, అందుకే జస్ట్ పోయే ముందు. ముందుగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, అలాగే వచ్చిన చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. సుందరకాండ, మనం ఇంతకుముందు మనకు తెలిసిన సుందరకాండ ఎంత అందంగా ఎంత గొప్పగా ఉంటుందో, నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కూడా అంతే గొప్పగా అంతే అందంగా కావ్యంలానే ఉంటుంది డెఫినెట్లీ. అంటే తనేదో చెప్పేసింది పెద్ద లెంత్ని, నేను చిన్న లెంత్ చేసినా ఎక్కువ రోజులు సొంత సినిమా బ్యానరు, సొంత సినిమా అని ఎక్కువ రోజులు సెట్లోనే గడిపాను కాబట్టి నాకు ఎక్కువ అటాచ్మెంటు ఎక్కువ తెలిసింది. ఎస్పెషల్లీ సంతోష్ భాయ్, సందీప్ పిక్చర్ ప్యాలెస్, అలాగే అన్నలిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో గ్రేట్ ఫిల్మ్ మేకింగ్లో సంతోష్ కొత్తగా వచ్చిన అందరూ కలిసి చాలా బాగా చేసినారు. మా వెంకీ అయితే రైట్ ఫ్రమ్ ది డే వన్ యూఎస్ నుంచి వచ్చినాక కలిసిన మొదటి మిత్రుడు అనుకుంటా, అంతేగా. సో తను, అలాగే బ్యూటిఫుల్ గాడ్జియస్. నా గురించా? అంత గ్యాప్ ఇస్తే నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వేసేస్తా. ఈ వయసులో నేను మీ గురించే మాట్లాడాలి. వయసు గురించి మీరే మాట్లాడాలి. చూడండి ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఎవరు? నేను నరేష్ గారా? హీరో గారు. రోహిత్ గారు ఆల్వేస్ హ్యాపీ. నా వయసు గుర్తొస్తే ఆయనకు చాలా ఆనందం. ఓకే, బోత్ గాడ్జియస్ గర్ల్స్ అని చెప్తాను. శ్రీదేవి గారిని వేరేలా చూడలేదు, సినిమా అంతా గర్ల్ అనే చూశాను. హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్లీ ఎ గుడ్ మేక్ ఓవర్. ఇంకా సేమ్ వాస్కి గారు, ఏ మా ఎవర్ గ్రీన్ నరేష్ అన్న, రాక్ స్టార్. గాడ్ బ్లెస్ అన్న, మీ బ్లెస్సింగ్స్ మా యూనిట్ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే ఈ చిత్రంలో నటించిన అందరి నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. సినిమా మంచిగా ఆడాలని, ఎస్పెషలీ మా రోహిత్ అన్నకు మంచి 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 చిత్రాలు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మనోజ్ అన్న, గ్రేసింగ్ అవర్ ఫంక్షన్ అండ్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనదర్ పొలిటీషియన్, దో ఈజ్ నాట్ కనెక్టెడ్ టు మూవీ, ఈజ్ కనెక్టెడ్ టు అస్. థ్యాంక్ యూ రాజన్న, అలాగే మా బాలు, అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఫస్ట్ వరుసలో ఉండే వాళ్ళందరినీ కవర్ చేశారు మీరు. మైత్రి శశి గారు వచ్చారు, ఆయన కూడా స్వాగతం. తెలియదుగా నాకు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒక మంచి పాట చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.